అందరికీ నమస్కారం. నా పేరు పుల్లయ్య, ప్రిన్సిపాల్ ఆదిత్య డిగ్రీ కళాశాల. ఈరోజు ఆదిత్య డిగ్రీ కళాశాల యొక్క 26వ వార్షికోత్సవం GPR ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఆదిత్య డిగ్రీ కళాశాలను ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ అయినటువంటి శ్రీ ఆచార్య ఆదిత్య గారు గత 46 సంవత్సరాలుగా ఆయన రన్ చేస్తూ వస్తూ ఉన్నాడు. వారు ఈ విద్యా వ్యవస్థను హై స్కూల్తో ప్రారంభించి హై స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, PG, ప్రొఫెషనల్ అకాడమీ ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన విద్యా వ్యవస్థ కోసం తన జీవితం మొత్తం కూడా దారపోశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలి అని, వారికి విద్యతో పాటు విలువలు నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక విలువలు కలిగినటువంటి విద్యావేత్త ఆచార్య ఆదిత్య గారు. వారు విద్యా వ్యవస్థే కాదు కానీ సోషల్ యాక్టివిటీస్లో ఉన్నారు. అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి మన SV యూనివర్సిటీ ఏరియా కింద ఉన్న మా కాలేజీ చిత్తూరు, నెల్లూరు, కడప 3 జిల్లాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీ అది. ఈ 3 జిల్లాల వాళ్ళు ఏకగ్రీవంగా ఆచార్య ఆదిత్య గారిని ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆనాడు ఎన్నుకున్నారు. అప్పటి నుంచి కూడా తను చనిపోయే వరకు కూడా ఆదిత్య విద్యా సంస్థల కరస్పాండెంట్గా 3 జిల్లాలకు సంబంధించి ఆయన ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగారు. అదేవిధంగా జూనియర్ కాలేజీ అసోసియేషన్కు గెస్ట్గా కూడా ఉన్నారు, ప్రెసిడెంట్గా పనిచేశాడు. అంత మాత్రం కాదు కానీ సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాడు. దట్టు మన తెలుగు భాషోద్యమ సమితి దానికి అధ్యక్షుడిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత సోషల్ యాక్టివిటీస్ ఏవి జరిగినా కానీ ఆయన రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఎవరు పిలిచినా అన్నింటిలో పాల్గొని సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనేటువంటి వ్యక్తి ఆయన. విఆర్ కాలేజీ వ్యవస్థ ఏదైతే విఆర్ కాలేజ్ ఉందో దాంట్లో కూడా మ్యాథ్స్ చెప్పినటువంటి వ్యక్తి. ఆ విధంగా ఆయన తన జీవితాంతం విద్యా వ్యవస్థ కోసం, విద్యార్థులను అభివృద్ధి చేయడం కోసం మాత్రమే ఖర్చు చేశాడు. తను ఆచార్య బ్రహ్మచారిగా ఉన్నాడు. మ్యారేజ్ కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండు జీవితాంతం కూడా ఆయన విద్యార్థులను అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేశాడు. ఒకప్పట్లో ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మేము 3 జిల్లాల్లో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రవేశిస్తాం. ఇక్కడ ఏదైతే మండల ఆఫీసులు కానీ లేదా విద్యా వ్యవస్థలు కానీ కాలేజీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మా కాలేజీలో చదువుకున్నటువంటి వారు సార్ యొక్క పాదాల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మేము చూసాం, కళ్ళారా. ఆయనతో కూడా తిరిగాం.
కాబట్టి ఆ విధంగా రాజకీయాల్లో ఉన్నాడు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సేవ చేశాడు, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నాడు. విద్యార్థులు ఎవరైనా ఫీజు కట్టలేను అని అంటే వాళ్ళకి ఆతృతంగా నువ్వు కట్టకపోయినా చదువుకునేటటువంటి వ్యక్తిగానైతే వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఆచార్య ఆదిత్య గారి యొక్క విలువలతో కూడినటువంటి ఈ విద్యా వ్యవస్థ యొక్క వార్షికోత్సవంలో నేను కూడా గత 26 సంవత్సరాల నుంచి కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఆయన తదనంతరం దాన్ని వారసత్వంగా తీసుకొని కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా యమునా మేడం గారు వీళ్ళు దాన్ని కొనసాగిస్తూ సారి ఏదైతే విలువలతో దాన్ని స్టార్ట్ చేశారో దాన్ని ఏమాత్రం కొల్లుకోకుండా వీళ్ళు దాన్ని కొనసాగించడం అనేటటువంటి చాలా గర్వకారణం. మా మేనేజ్మెంట్ యొక్క సపోర్టుతో ఈరోజు కళాశాల ఇంత అభివృద్ధిలో అనేక రంగాలు అంటే జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ప్రొఫెషనల్ అకాడమీ కానీ, సిఏ ఈ కోర్సులు అన్నింటిలో కూడా పెట్టి ఎంతో దిగ్విజయంగా రన్ చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు జరిగేటువంటి యొక్క వార్షికోత్సవం ఎంత ఘనంగా జరగడానికి మా మేనేజ్మెంటు, అదేవిధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, మా యొక్క స్టాఫ్ యొక్క సహకారంతో ఇక్కడ ఇంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి మీడియా పరంగా మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకనంటే ఒక మంచి కాలేజీని జనాల్లోకి తీసుకోవడం అనేటటువంటిది కేవలం మీడియా ద్వారా మాత్రమే అవుతుంది. కాబట్టి మీరు కూడా దీన్ని సహకరించి కాబట్టి మా యొక్క ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రజలకు తీసుకొని వెళ్ళి ఒక మంచి విద్యా సంస్థని ప్రజలకు పరిచయం చేశారు అనేటటువంటి గర్వకారణం మాకు కూడా ఉంటుంది. ఈ ఛానల్ ద్వారా మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.